టెక్కలలో బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టింది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణకు టెక్కలి నియోజకవర్గ ప్రజలు మద్దతు పలుకుతూ స్వచ్ఛందంగా 50,000 సంతకాలు చేసినట్లు తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఇంటికెళ్లి తలుపు తట్టి వాళ్ళ అభిప్రాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది. గత 60 రోజులుగా ఎక్కడ స్కూల్స్ గాని, కాలేజీలు గాని, లేకపోతే ఒక పిక్నిక్ ప్రాంతంకి వెళ్ళినా సరే, లేదా ఇంటింటికి వెళ్లే కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుని 1 కోటి సంతకాల్లో మీరు భాగస్వామ్యం అవ్వండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన దురుద్దేశపూర్వకంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాలని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అందుకే టెక్కలి నియోజకవర్గంలో ఈ రోజు 53,000 మంది నేరుగా వాళ్ళ సంతకాలు చేసి ఫోన్ నెంబర్లు రాసి వాళ్ళ అభిప్రాయాన్ని మాకు అందించడం జరిగింది. ఇది తీసుకొని ఈవేళ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి అప్పగించడం జరుగుతుంది. అక్కడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మరి విజయవాడ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 16వ తేదీని అందించి గవర్నర్ కి 17వ తేదీని అందించడానికి కోసం విస్తృత ఏర్పాట్లు జరగడం జరిగింది. మరి నేను ఈ రోజు అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాభిప్రాయం, ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా నిర్ణయం. మరి ఈ నిర్ణయాన్ని మీరు గౌరవించవలసిన అవసరం ఉంది. గౌరవించండి. ఎందుకంటే ఇది ప్రజలు స్వాగతించి వాళ్ళ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు కనుక మీరు కూడా దీనిలో మీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది ప్రజల్లో 1 కోటి మంది తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. దీనిలో ఏమైనా మీకు అభిప్రాయ భేదం ఉంటే మీ నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో మీరు ప్రతి ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి తెలుసుకోండి. ఈ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయానికి ఇది వ్యతిరేకం కాదా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటని మీరు తెలుసుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమం రూపంలో దాల్చింది. గవర్నర్కి తెలియజేసిన తర్వాత కేంద్రంకు చెప్పించి అప్పటికే చంద్రబాబు నాయుడు మాట వినకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎలాగా మెడలు వచ్చైనా సరే ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించి ప్రజల పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.